హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్. ఈ యొక్క వీడియోలో మనం సెక్షన్ 35 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 35 అనేది సెలక్షన్, అదే ఎలక్షన్ గురించి చెప్తుంది. ఎలక్షన్ అంటే మన సెలక్షన్ అనుకోవాలంటే అంటే ఎన్నిక అని అర్థం. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క సెక్షన్ 35 అనేది ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తికి ఆ ఒక ప్రాపర్టీ పైన రైట్స్ లేనప్పటికీ ఆ ఒక ప్రాపర్టీని వేరొక వ్యక్తికి బదిలీ చేయడానికి అవకాశం అనేది మన సెక్షన్ 35 అనేది కల్పిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణతో మనము ఈ యొక్క సెక్షన్ అర్థం చేసుకుందాం. ఏంటంటే ఏబిసి అని ముగ్గురు ఉన్నారు. ఏ ఏం చేస్తున్నాడంటే బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే ఒక ప్రాపర్టీ ఓనర్ ఎవరు? బి. కానీ ఏ ఏం చేస్తున్నా ఒక ప్రాపర్టీని బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేస్తుండు. అప్పుడు ఏం జరుగుతుందంటే బీకి అంటే ఒక పవర్ ఉంటుంది. ఏంటంటే ఆ ఒక్క ట్రాన్స్ఫర్ని ఒప్పుకోవడమా లేకుంటే రిజెక్ట్ చేయడమా అనే ఒక పవర్ అనేది బీకి ఉంటుంది. తర్వాత బీకి ఈ యొక్క ట్రాన్స్ఫర్లో బెనిఫిట్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ముగ్గురు ఉన్నారు కదా. ఏ ఏం చేస్తుండంటే 50 లక్షల రూపాయలు బీకి ఇచ్చి బి యొక్క ఇంటిని సికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుండు. అప్పుడు ఏంటంటే బీకి ఒక పవర్ ఉంటుంది. ఏంటిది? ఈ యొక్క 50 లక్షలు తీసుకొని బి యొక్క ఇంటిని సికి ట్రాన్స్ఫర్ చేయడమా లేకుంటే 50 లక్షలు నాకు అవసరం లేదు, నా ఒక ఇల్లు నాకు కావాలి అని బి చెప్పడమా అని. ఫర్ ఎగ్జాంపుల్ బి 50 లక్షలు తీసుకుంది అనుకోండి, అప్పుడు బి యొక్క ఇల్లు అనేది సికి కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఒకవేళ బి అని ఒక వ్యక్తి 50 లక్షలు తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ట్రాన్స్ఫర్ అనేది కాదు. నా ఒక ఇల్లు నేను సికి ట్రాన్స్ఫర్ చేయను, నాకు 50 లక్షలు అవసరం లేదు, నేను నా ఒక ఇల్లు నాకే కావాలని బి చెప్పిండు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈ 50 లక్షలు అనేవి ఎవరికి పోతాయి? ఏకి పోతాయి. ఎందుకంటే ఏ ఇచ్చింది కాబట్టి ఏకి పోతాయి. బి యొక్క ఇల్లు బీకే ఉంటుంది. అయితే ఇక్కడ సి అప్పుడు ఏమవుతుంది? సికి డిసప్పాయింట్ అయ్యిండు కదా. అంటే ఇక్కడ సి డిసప్పాయింట్ అయ్యిండు కాబట్టి సి ఎక్స్పెక్టెడ్ చేసిండు ఏంటిది? బి నుంచి వెళ్ళి బి యొక్క ఇల్లు నాకు వస్తుందని ఒక ఎక్స్పెక్టెన్సీ అనేది సికి ఉన్నది. కానీ సి అది ఫెయిల్ అయిపోయాడు. అంటే అతనికి ఇల్లు వస్తలేదు, ఎందుకంటే తను బి యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. అందుకే సీని ఏమంటారంటే ఇక్కడ డిసప్పాయింటెడ్ ట్రాన్స్ఫరీ అనేది మనం భావించాలి. ఇక్కడ ట్రాన్స్ఫరర్ అంటే ఎవరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటారు? ఏని మనం ఏమనాలి? ట్రాన్స్ఫరర్ అనాలి. సీని ఏమనాలి? డిసప్పాయింటెడ్ ట్రాన్స్ఫరీ అనాలి. ఇక్కడ బి ఉన్నాడు కదా, ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, అతన్ని ఏమనాలంటే ఎలక్షన్ పర్సన్ అనాలి. అంటే ఎలక్టెడ్ పర్సన్ అంటే అతను సెలెక్షన్ చేసుకోవాలి, అతనే కదా ఎలక్ట్ చేసుకోవాలి. నేను ఒప్పుకోవడమా రిజెక్ట్ చేయడం మొత్తం అతనికి ఉన్నది కాబట్టి అతను ఎలక్టెడ్ పర్సన్. అంటే ప్రాపర్టీని ఎవరు ఏ ఓనర్ కానప్పటికీ ఏ సికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏ ట్రాన్స్ఫరర్ అవుతాడు, సి ట్రాన్స్ఫరీ అవుతాడు. ఇక్కడ మధ్యలో ఉన్న ఆయన ఎవరు? ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉన్నాడు కదా, అతను ఎలక్టెడ్ పర్సన్ అతను అంటారు. అంటే ఇలా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క సెక్షన్లో మనకి డిసప్పాయింటెడ్ ట్రాన్స్ఫర్కి కొన్ని రెమెడీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఆ ఒక రెమెడీస్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి తీసుకోండి, మంచిగా వినండి క్లాస్ ఇది. ఏబిసి అని ముగ్గురు ఉన్నారు. ఏం చేసిండంటే బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేస్తుండు కదా. అయితే ఇక్కడ సి ఏం చేసిండంటే ఏకి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఏకి సి 1,00,000 రూపాయలు ఇచ్చి ఏం చేస్తున్నట్టు నాకు బి యొక్క ప్రాపర్టీ కావాలి అని చెప్పిండు. అయితే ఇక్కడ ఏమంటుండే బి ఏమంటుండు? ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏమంటుండు? నేను ఇయ్యను, నాకు సంబంధం లేదు, నాకు పైసలు అవసరం లేదు, నాకు నా ప్రాపర్టీ నాకే కావాలని చెప్తుండు. అంటే ఇక్కడ ఏంది? సి ఏకి 1,00,000 రూపాయలు ఇచ్చిండు కదా, ఆ 1,00,000 రూపాయలు అనేవి మళ్ళా సికి ఏ ఇవ్వాలి. ఒకవేళ ఏ చచ్చిపోతే అతను ఒక లీగల్ రిప్రజెంటేటివ్స్ సికి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే సి ఇచ్చిండు కదా 1,00,000 రూపాయలు. అందుకే ఆ ఒక్క వ్యక్తికి సికి ఏ వాళ్ళు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అయితే కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే ఏబిసి అని ముగ్గురు ఉన్నారు కదా. బి ఎవరు? ప్రాపర్టీ యొక్క ఓనర్. ఎవరు? బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ సి ఏం డబ్బులు ఏమి ఇవ్వలేదు. సి ఏంటంటే గ్రాట్యుటోస్గా అంటే ఉచితంగానే ఏం చేద్దాం అనుకుంటుండు? బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుండు. అయితే ఇక్కడ ఏమైంది? బి ఒప్పుకోలేదు, నాకు అవసరం లేదు, నేను నా యొక్క ప్రాపర్టీని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయను, సికి ట్రాన్స్ఫర్ చేయను అని చెప్పిండు. అప్పుడు ఏంది? ఇప్పుడు సి ఎటువంటి పైసలు ఏమి ఇవ్వలేదు, కానీ అయినప్పటికీ సికి ఒక రెమెడీ ఉంటుంది. ఏంటిదంటే బి యొక్క ప్రాపర్టీ ఉంది కదా, బి యొక్క ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత సికి కట్టియాలి. అంటే సి ఎటువంటి డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ ఏకి అతనికి ఒక రెమెడీ అనేది ఉంటుంది. ఏంటిది? బి యొక్క ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత కానీ ఏ ఒక రిప్రజెంటేటివ్స్ కానీ సికి ఇవ్వడానికి అవకాశం అనేది మనకి సెక్షన్ 35 కల్పిస్తున్నది. బేరాక్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫార్మ్ ఆఫ్ సుల్తాన్పూర్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ సి ద వర్త్ ఆఫ్ 800. ఏ బై అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గిఫ్ట్ ప్రాఫెసెస్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు బి గివింగ్ బై ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ 1,000 rupees to C. C elects to retain the farm. He forfeit
ద గిఫ్ట్ ఆఫ్ 1000. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సుల్తాన్పూర్ ఒక ప్రాపర్టీ ఉంది కదా, సుల్తాన్పూర్ ఒక ప్రాపర్టీ ఎవరిది? సిది. కానీ ఆ ఒక ప్రాపర్టీ యొక్క వాల్యూ వచ్చేసి 800 రూపీస్. అయితే ఏం చేస్తుందంటే సి యొక్క ప్రాపర్టీని, సుల్తాన్పూర్లో ఉన్న ప్రాపర్టీని బీకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుండు, గిఫ్ట్ చేద్దాం అనుకుంటుండు. అయితే ఈ యొక్క ఓనర్కి ఒక బెనిఫిట్ అనేది జరగాలి కాబట్టి ఓనర్కి ఏం చేస్తుండు అంటే, సి ఓనర్ కదా సుల్తాన్పూర్ యొక్క ప్రాపర్టీకి, అతనికి 1000 రూపీస్ ఇద్దాం అనుకుంటుండు. కానీ సి ఏం చేసిండంటే అతను ఈ యొక్క 1000 రూపీస్ నాకు అవసరం లేదు అని చెప్పిండు. అంటే అవసరం లేదు అని చెప్పి నేను నా యొక్క ప్రాపర్టీని నేను ఎవరికి బీకి ఇవ్వను అని చెప్పిండు కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే గిఫ్ట్ అనేది స్టాప్ అయిపోతుంది కదా. ఎందుకంటే సి ఎలక్ట్ చేయాలి కదా, అతను ఓనర్ కాబట్టి అతనికి ఎలక్షన్ అనే పవర్ అనేది అతనికి ఉన్నది. కానీ అతను ఏం చేసిండు? రిజెక్ట్ చేసిండు. 1000 రూపీస్ ఇద్దాం అనుకుంటుండు, ఆ ఒక 1000 రూపీస్ ని రిజెక్ట్ చేసిండు కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? గిఫ్ట్ అనేది ఆగిపోతుంది. ఆ గిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ గిఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ డిసప్పాయింటెడ్ అయింది కదా. ఎవరైరు డిసప్పాయింట్? బి డిసప్పాయింట్ అయ్యిండు. ఎందుకంటే ఏ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుండే బీకి, కానీ సి ఒప్పుకోవట్లేడు కాబట్టి మనకి బి డిసప్పాయింట్ అయింది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ ద కేస్ ఏ డైస్ బిఫోర్ ద ఎలక్షన్ హిస్ రిప్రజెంటేటివ్స్ మస్ట్ అవుట్ ఆఫ్ 1000 రూపీస్ పే 800 టు బి. అయితే ఏ ఒక వ్యక్తి సుల్తాన్పూర్ ఒక ప్రాపర్టీ ఎవరిదైతే సి అయితే ఓనర్ ఉండో ఆ ఒక ప్రాపర్టీని బీకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుండు. కానీ ఈ ఎవరు మనకి సి ఎలక్షన్ చేసే కంటే ముందే చనిపోయిండు. అప్పుడు ఏమవుతుంది అంటే ఎలక్షన్ చేయడానికి అవకాశం ఉండదు కదా ఎవరు? సి. ఎందుకంటే లేడు కదా, సి ఎలక్షన్ చేయడానికంటే ముందే చనిపోయింది కాబట్టి అప్పుడు బీకి ఏముంటుంది అంటే ఒక రెమెడీ అనేది ఉంటుంది. ఏంటిదంటే ఏదైతే ఇప్పుడు సి ఎలక్షన్ చేయాలో ఆ ఒక్క ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత ప్రైజ్ చనిపోయింది కాబట్టి ఒక రిప్రజెంటేటివ్స్ ఎవరికి? బీక్ అనే వ్యక్తికి ఇవ్వాలి. బి అనే ఒక వ్యక్తికి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత ఇవ్వాలి. అందుకే ఇక్కడ మనకి 800 రూపీస్ ఒక్క రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు బీకి ఇవ్వాలి. ఎందుకంటే 800 రూపీస్ అనేది ఇక్కడ సుల్తాన్పూర్ ఒక మార్కెట్ వాల్యూ కాబట్టి అంత ఇవ్వాలి అని మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది మనకు వివరించబడింది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎలక్టెడ్ పర్సన్కి ఆ ఒక బెనిఫిట్ అనేది, ఇక్కడ బెనిఫిట్ అనేది చేయాలి ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీకి అన్నాం కదా, ఆ ఒక బెనిఫిట్ అనేది డైరెక్ట్గా జరగాలి. అంటే ఇండైరెక్ట్గా బెనిఫిట్ జరిగితే అది ఎలక్షన్ కిందికి రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ముగ్గురు ఉన్నారు కదా. ఏం చేసిండంటే 50 lakhs బి ప్రాపర్టీ ఒక ఓనర్ కదా, ఆ ఒక 50 lakhs బీకి ఇవ్వకుంటే ఏం చేసిండు? బి యొక్క ఎవరు సన్ కానీ డాటర్ కానీ ఇచ్చిండు 50 లక్షల రూపాయలు. ఎవరికి? అసలు బీకి ఇవ్వాలి, కానీ బీకి ఇవ్వలేదు. బి యొక్క సన్కి ఇచ్చి ఏం చేసిండంటే బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిండు. అంటే ఇక్కడ ఎవరు బెనిఫిట్ అనేది డైరెక్ట్గా ఎవరికి జరిగింది? బీకి జరగలేదు కదా, బీకి ఒక సన్కి జరిగింది డైరెక్ట్ ఒక బెనిఫిట్ అనేది. కానీ బీకి డైరెక్ట్గా బెనిఫిట్ జరిగిందంటే జరగలేదు. అప్పుడు ఆటోమేటిక్గా బీకి ఒక పవర్ ఏంటిదంటే నాకు బెనిఫిట్ అనేది డైరెక్ట్గా జరగలేదు కాబట్టి నేను ఎలక్షన్ చేయడానికి అవకాశం లేదు, నేను ఎలక్షన్ చేయను, అది నా ఇష్టం. ఎందుకంటే నాకు డైరెక్ట్గా బెనిఫిట్ జరగలేదు, 50 లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదు, నా ఒక కొడుకు కానీ నా కూతురు కానీ ఇచ్చిన నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఎలక్షన్ చెయ్యను అని చెప్పే అధికారం అనేది ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీకి బీకి ఉంటుంది. ఇక్కడ మనకి సెక్షన్ 35లో కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి, ఎగ్జెప్షన్స్ అనేవి. ఆ ఒక ఎగ్జెప్షన్స్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జెప్షన్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏబిసి అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే ఏం చేసిండంటే బి ఒక ప్రాపర్టీని సికి ఇద్దాం అనుకుంటుండు కదా. అయితే ఏం చేసిండంటే బీకి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి తర్వాత ఇంకొక 50,000 అంటే ఒకటే ట్రాన్సాక్షన్లో 1,00,000 రూపాయలు తర్వాత 50 లక్షలు ఇచ్చి 50 లక్షలు ఇచ్చి అది ఎవరికి? బీకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుండు. అయితే ఇక్కడ ఈ యొక్క బెనిఫిట్ అనేది బీకి జరుగుతుంది కదా. అంటే ఏంది? 1,00,000 అదే ఇప్పుడు 50 లక్షలు ప్లస్ 1,00,000 రూపాయలు ఎవరు ఇచ్చారు? బీకి ఇచ్చిండు కదా ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేయమని. అయితే ఇక్కడ బెనిఫిట్ అనేది 50 లక్షలు, నేను నీకు 50 లక్షలు ఇస్తున్నాను, ఈ యొక్క 50 లక్షలు తీసుకొని నువ్వు సికి ట్రాన్స్ఫర్ చేయని చెప్తుండు. తర్వాత ఇంకొక 1,00,000 రూపాయలు కూడా ఇచ్చిండు అతను. అంటే 1,00,000 రూపాయలు అనేది బెనిఫిట్గా ఇవ్వలేదు, 1,00,000 రూపాయలు అనేది వేరే పర్పస్లో కానీ ఎట్లనో అది బీకి ఇచ్చినాడు. కానీ 50 లక్షల మీదనే ఒక ప్రాపర్టీ ఒక బెనిఫిట్ అనేది జరగాలి కాబట్టి 50 లక్షలు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎవరికి? బీకి బెనిఫిట్ జరిగింది, ఈ యొక్క బెనిఫిట్ వల్లనే సి ఆ యొక్క బి యొక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తుండు అని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అన్ఫార్చునేట్గా బి నేను చెయ్యను ప్రాపర్టీ, నేను సికి ట్రాన్స్ఫర్ చేయను అని. అప్పుడు ఏంటిది? 51 లక్షలు అనేది తీసుకోవడానికి అవకాశం లేదు, 50 లక్షలు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక బెనిఫిట్ ఆ ఒక ప్రాపర్టీ మీద బెనిఫిట్ జరిగిన తర్వాత అది సికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్న వర్త్ ఎంత?
50 లక్షలు. అందుకే 50 లక్షలు మాత్రమే అతను రిటర్న్ ఇవ్వాలి. ఇంకా ₹1,00,000 అతని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క బెనిఫిట్ అనేది అతను 50 లక్షలకే ఉంది కదా, ₹1,00,000 వేరే పర్పస్లో ఇచ్చింది కదా. అంటే ఒకటే ట్రాన్సాక్షన్ అయినప్పటికీ ఆ ఒక బెనిఫిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో 50 లక్షలు మాత్రమే తీసుకున్నాడు. ₹1,00,000 ఇంకా వేరే పర్పస్లో ఇచ్చింది కాబట్టి ఆ ₹1,00,000 అంటే మొత్తం 51 లక్షలు ఇవ్వడానికి రిటర్న్, అంటే ఎవరికి, ఏకి, బి నుంచి ఏకి ఇవ్వడానికి అవకాశం లేదు. ఓన్లీ 50 లక్షలు మాత్రమే ఇవ్వాలి అని మనకి ఇక్కడ ఎగ్జెప్షన్స్లో మనకి తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఈ యొక్క ఎక్సెప్షన్స్లో సెకండ్ ఎక్సెప్షన్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ముగ్గురు ఉన్నారు వ్యక్తులు. ఏం చేసిండంటే బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటుండు. అయితే అలానే ఏం చేసిండంటే ఒక బెనిఫిట్ జరగాలి కాబట్టి ఏం చేసిండు, ఇంకొక ప్రాపర్టీని బీకి ట్రాన్స్ఫర్ చేసిండు. బి యొక్క ఇల్లుని సికి ట్రాన్స్ఫర్ చేయమంటుండు. మళ్ళీ వినండి, ఏబిసి అని ముగ్గురు ఉన్నారు. ఏం చేసిండంటే ఏకి ఒక కోల్డ్ మైన్ అనేది ఉన్నది ఏకి. ఆ ఒక కోల్డ్ మైన్ ఏం చేసిండు, బీకి ఇచ్చిండు. బీకి ఇచ్చి ఏం చెప్పిండంటే, బి నీ యొక్క ఇల్లు ఉంది కదా, అది నువ్వు సికి ట్రాన్స్ఫర్ చేయని. అయితే ఇదంతా మంచిగానే ఉంది. అప్పుడు ఏం చేసిండు, బి ఏం చేసిండంటే కోల్ మైన్లో మైనింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. కానీ సికి ఏం చేసిండు, ఇల్లు అనేది ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇతను యాక్సెప్ట్ చేసిండు, అంటే ఇంప్లాయిడ్గా యాక్సెప్ట్ చేసిండు అనే ఉద్దేశంతో అతను ఇవ్వకుంటే నడవదు. అతను కంపల్సరీ ఎవరికి, సికి ఇల్లు ఇవ్వాలి. అంటే ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అనేది ఇక్కడ జరిగినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కోల్ మైన్ ఇచ్చింది కదా ఎవరికి, బీకి, విత్ ద కండిషన్ టు ట్రాన్స్ఫర్ హిస్ ప్రాపర్టీ టు సి, ఎవరు ఒక ఇల్లుని సికి ట్రాన్స్ఫర్ చేయమని. అయితే ఇక్కడ బి ఏం చేసిండు, కోల్ మైన్కి వచ్చి మైనింగ్ స్టార్ట్ చేసిండు కదా. అంటే మైనింగ్ స్టార్ట్ చేసినట్టు ఇక్కడ అతను ఇంప్లాయిడ్గా యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఏం యాక్సెప్ట్ చేసినట్టు, అతను ఒక ఇంటిని సికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నట్టు. అప్పుడు మళ్ళీ ఒకవేళ అతను రిజెక్ట్ చేసినంత మాత్రం అతను రిజెక్ట్ చేస్తే అప్పుడు ఈ యొక్క మైనింగ్ అనేది ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆల్రెడీ అతను ఎగ్జాస్ట్ చేసుకుంటున్నాడు, ఆల్రెడీ తను యూజ్ చేసుకుంటుండు కాబట్టి దాన్ని, అంటే ఎలక్షన్ని అతను రివోక్ చేయడానికి అవకాశం లేదు. ఎవరు, బి రివోక్ చేయడానికి అవకాశం లేదు. అతను ఇంప్లాయిడ్గా యాక్సెప్టెంట్ చేసినట్టుగా అర్థం చేసుకొని బి యొక్క ఇల్లుని సికి ట్రాన్స్ఫర్ చేయాలని మనకి ఇది చెప్తుంది. మనకి సెక్షన్ 35లో ఇంకో ఎగ్జెప్షన్ ఏంటిదంటే, ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆ ఒక బెనిఫిట్ని తీసుకొని అతను ఎలక్షన్ చేయకుండా ఒక 2 years అలానే ఉంచుకుని అనుకోండి ఒక ప్రాపర్టీని, అప్పుడు అతను ఎలక్షన్ని కన్సెంట్ చేస్తున్నట్టుగా మనం భావించాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్తో మనకి చదువుతా మంచిగా అర్థమవుతుంది. ఏంటంటే ఏబిసి అని ముగ్గురు ఉన్నారు. ఏం చేసినంటే ₹50 లక్షలు బీకి ఇచ్చి బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేయమని బీకి చెప్పిండు. అయితే ఏ నుంచి వెళ్ళి 50 లక్షలు బి తీసుకున్నాడు, కానీ బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేస్తలేడు. అయితే 50 లక్షలు తీసుకున్న తర్వాత అతను ఈ యొక్క ఎలక్షన్ని బి యొక్క ప్రాపర్టీ సికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఆ ఒక ఎలక్షన్ని అతను యాక్సెప్ట్ చేస్తున్నాడో రిజెక్ట్ చేస్తున్నాడో ఏం చెప్పకుండా 2 years అలానే ఉన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏమని భావించాలంటే బి ఆ ఒక ఎలక్షన్ని కన్ఫర్మ్ చేసిండు, తర్వాత బి ఆ ఒక ఎలక్షన్ కన్ఫర్మ్ చేసి బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని మనం ప్రిజ్యూమ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మనకి ఈ యొక్క ఎగ్జెప్షన్లో. తర్వాత ఇంకోటి ఏంటిదంటే, ఇంకో ఎగ్జెప్షన్లో ఏంటంటే, ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 year వరకు బి ఏం చేసిండంటే, ఇప్పుడు ఏబిసి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అయితే ఏం చేసిండంటే ₹50 లక్షలు బీకి ఇచ్చినాడు. బి ఒక ప్రాపర్టీని సికి ఇవ్వాలి అని ఒక ట్రాన్సాక్షన్లో అని ఒక అగ్రిమెంట్ అనేది కుదిరింది. అయితే ఏం జరిగింది, నుంచి ₹50 లక్షలు బి తీసుకున్నాడు. కానీ 1 year అవుతుంది, కానీ అతను ఒక ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేస్తలేడు. అంటే సైలెంట్గా ఉన్నాడు. ఆ ఒక ఎంజాయ్మెంట్, ఆ ఒక 50 లక్షలని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. బట్ బీకి ఒక ఆబ్లిగేషన్ ఏంటిది, సికి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలని, కానీ ట్రాన్స్ఫర్ చేస్తలేడు. అప్పుడు 1 year తర్వాత 1 yearలో యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ ఏం చేయకుండా ఉండని పక్షంలో ఏం చేయాలంటే ఒక నోటీస్ అనేది బీకి సెండ్ చేయాలి 1 year తర్వాత. ఏంటిది, నువ్వు ఈ యొక్క ఎలక్షన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా రిజెక్ట్ చేస్తున్నావా బి అని. అప్పుడు బి ఏం చేయాలంటే, అప్పటికైనా అతను చెప్పాలి, నేను ఈ యొక్క ఎలక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నా కానీ రిజెక్ట్ చేస్తున్నా కానీ. అయినప్పటికీ చెప్పలేదు అనుకోండి, అప్పుడు 1 year తర్వాత బి ఈ యొక్క ఎలక్షన్ని యాక్సెప్ట్ చేసిండు, తర్వాత బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేయాలి అని మనము ఒక ప్రిజంప్షన్ అనేది మనకు కావాలి. అంటే ఇక్కడ 2 years అయింది కదా. ఎట్లా అంటే 1 year ఏమో 1 year వరకు ఎటువంటి ఎక్స్ప్రెషన్ అనేది చెప్పలేదు, ఈ యొక్క ఎలక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నా రిజెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 year తర్వాత ఏం చేసిండు, బి ఒక నోటీస్ ఇచ్చిండు, నీ యొక్క ఎలక్షన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు రిజెక్ట్ చేస్తున్నావు, నీ యొక్క ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి అని.
అయినప్పటికీ అతను ఇంకా 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 1 ఇయర్ టైం ఇచ్చారు, ఇంకా 1 ఇయర్ కూడా అతను ఆయన ఒపీనియన్ అనేది అతను ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి, అప్పుడు 2 ఇయర్స్ అనేవి కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఒక ప్రాపర్టీ ఎవరు బి యొక్క ప్రాపర్టీని బి యొక్క బెనిఫిట్ పొందాడు కాబట్టి ఏ నుంచి వెళ్ళి 50 లక్షల రూపాయల బెనిఫిట్ పొందినాడు కాబట్టి బి 2 ఇయర్స్ అయింది కాబట్టి ఎటువంటి ఎలక్షన్ని రిజెక్ట్ చేయడమా యాక్సెప్ట్ చేయడమా చేయలేదు కాబట్టి బి యొక్క ప్రాపర్టీ అనేది సికి ట్రాన్స్ఫర్ అనేది అవుతున్నట్టుగా మనం భావించాలి అని మనకి సెక్షన్ 35లో ఎగ్జెప్షన్స్లో మనకున్నది. తర్వాత ఇంకేం జరిగిందంటే ఏ బిసి అని ముగ్గురు ఉన్నారు. ఏ ఏం చేసిన 50 లక్షల రూపాయలు బీకి ఇచ్చి బి యొక్క ప్రాపర్టీని సికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పిండు. అయితే బి ఏం చేసిండంటే ఇన్కాపబుల్ అయిపోయింది ఎలక్షన్ చేయడానికి. అంటే బి ఏం చేసిండు, ఏ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు బి. తర్వాత ఏమైంది, బి సికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా ప్రాపర్టీని. అయితే బి ఏం చేసిండు, సడన్గా అతను అన్సౌండ్ మైండ్కి వెళ్ళిపోయాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను పిచ్చివాడు అయిపోయాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే అతను ఒక లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఆ ఒక లీగల్ రిప్రజెంటేటివ్స్ ఈ యొక్క ఎలక్షన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, ఈ యొక్క 50 లక్షల రూపాయలు మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, ఈ యొక్క ఎలక్షన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తర్వాత ఈ యొక్క ఇంకొక ప్రాపర్టీని అంటే ఏ యొక్క ప్రాపర్టీ పైన అయితే ఎలక్షన్ చేయాలో ఆ ఒక ప్రాపర్టీని మేము సికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని ఎవరు బి యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ చెప్పాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే బీకి సీజనల్గా కొన్ని ఉంటాయి కదా, అంటే కొంతమంది సీజనల్గా పిచ్చి వాళ్ళు కావడం కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఆ ఇన్కాపబుల్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ చేయడానికి అతనికి అవకాశం ఉండదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఒక డిజబిలిటీ అనేది పోయిందాకా వెయిట్ చేసి అప్పుడు అతను ఎలక్షన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకి సమగ్రంగా మనకి సెక్షన్ 35లో ఎగ్జెప్షన్స్లో మనకి వివరించబడింది.